ఈరోజు నిన్నటి క్లాసులో మనం ఓచింగ్ అంటే ఏంటి, ఓచర్లను పరిశీలించినప్పుడు ఆడిటర్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు లేదా ఆడిటర్ తీసుకోవాల్సినటువంటి చర్యలు గురించి నిన్నటి క్లాసులో తెలుసుకోవడం జరిగింది. ఓచింగ్ అన్న మనకు తెలుసు. నిన్న ఓచర్ల రకాల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు శోధన, కొత్త టాపిక్. శోధన అంటే ఏమి, శోధన యొక్క లక్షణాలు ఏమిటి, లేదా శోధన అనగానేమి, లేదా పరిశోధన అనగానేమి, లేదా పరిశోధన లక్షణాలు. శోధనను మనం ఇంగ్లీష్లో ఇన్వెస్టిగేషన్ అంటాం. మనకు బాగా తెలుసు దాని గురించి. తెలుగు పదం కంటే ఇంగ్లీష్ పదం ఇన్వెస్టిగేషన్ అంటే అందరికీ బాగా అర్థమవుతుంది. తెలుగులో దాన్ని శోధన అంటాం. దాన్నే పరిశోధన అని కూడా అనవచ్చు. ఇక్కడ ఇది ఎక్కువగా 5 మార్కులకి అడుగుతూ ఉంటారు. శోధన లేదా శోధన యొక్క లక్షణాలు, లేదా శోధన అనగానేమి, లేదా పరిశోధన లక్షణాలు అని మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సరే, శోధన అంటే ఏమిటి? శోధన మహేష్, శోధన ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో సమస్త ఖాతా పుస్తకాలను తదితర రికార్డులను పరీక్ష చేయడాన్నే శోధన అనవచ్చు. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం వ్యాపార సంస్థ యొక్క తొలిపద్దు పుస్తకాలని, ఖాతా పుస్తకాలని, ఇతర పుస్తకాలని, ఇతర రికార్డులను పరీక్ష చేయడాన్నే శోధన అంటాము. శోధన చేయడంలో ఉద్దేశం కేవలం ఆ సంస్థ యొక్క ఖాతా పుస్తకాలలోని అంకెలు సరిగా ఉన్నాయో లేవో అని చూడడమే కాదు, సంస్థలో జరిగినటువంటి మోసానికి సంబంధించినటువంటి సత్యాసత్యాలు కనుక్కోవడం, లేదా ఒక సంస్థకు అప్పులు ఇచ్చే ముందు ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకోవడం, లేదా ఒక వ్యాపార సంస్థను కొనుగోలు చేయడానికి ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిని పరిశీలించి దాని లాభదాయకతను అంచనా వేసి ఆ సంస్థకు చెల్లించదగినటువంటి మూల్యాన్ని లెక్క కట్టడం, లేదా మరి ఏ ఇతర ఉద్దేశమైనా కావచ్చు. అంటే దీన్ని బట్టి మనకు శోధన అంటే కేవలం ఖాతా పుస్తకాలను పరిశీలించడమే కాదు, కేవలం ఖాతా పుస్తకాల్లో రాసినటువంటి సంఖ్యలు సరిగా ఉన్నాయా లేదా, లేదా అకౌంటింగ్ సూత్రాల ప్రకారం సరిగా రాసినారా లేదా అనేది కేవలం చూడడమే కాదు, దాంతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కోసం సంస్థలో ఏమైనా మోసం జరిగిందా, దానికి సంబంధించినటువంటి సత్యాసత్యాలు, నిజానిజాలు, వాస్తవాల్ని కనుక్కోవడం కావచ్చు, లేదా ఒక సంస్థ మరొక సంస్థకు రుణం ఇచ్చే ముందుగా
ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకోవడం కావచ్చు. అంటే ఒక సంస్థ మరొక సంస్థకు అప్పు ఇచ్చినప్పుడు ఆ అప్పు తిరిగి వస్తుందా లేదా అనేటువంటి దాన్ని నిర్ధారించుకోవడం కావచ్చు. లేదా ఒక వ్యాపార సంస్థను కొనుగోలు చేయడానికి ఒక కంపెనీ కావచ్చు, ఒక భాగస్వామ్య సంస్థ కావచ్చు, ఏదైనా సరే మరొక సంస్థను భాగస్వామ్య సంస్థను కానీ మరొక కంపెనీని కానీ లేదా సొంత వ్యాపారాన్ని కానీ ఏదైనా సరే ఆ విధంగా కొనుగోలు చేయడానికి ప్రస్తుతం ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకోవడం కావచ్చు. లేదా దాని యొక్క లాభదాయకతను ప్రస్తుతం లాభస్థితిలో లాభాల స్థితిలో ఉన్నదా లేక నష్టాలు ఆర్జిస్తున్నదా అని అంచనా వేసి దాని మూల్యాన్ని లెక్క కట్టడం, అంటే దాని యొక్క కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్క కట్టడం, దాని యొక్క విలువను లెక్క కట్టడం, ఆ విధంగా వాటన్నిటినీ కూడా అంచనా వేసి ఆ కొనుగోలు చేసేటువంటి సంస్థకు ప్రతిఫలంగా చెల్లించేటువంటి మొత్తాన్నే ఏమంటాం, కొనుగోలు ప్రతిఫలం అంటాం. ఆ కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్క కట్టడానికి లేదా మరి ఏ ఇతర ఉద్దేశమైనా కూడా కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా శోధన ఉద్దేశం నెరవేరాలంటే ఏ ఉద్దేశం లేదా శోధన యొక్క ధ్యేయం, శోధన యొక్క లక్ష్యం నెరవేరాలంటే కొన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి ఖాతా పుస్తకాలని, రికార్డులను విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా పరీక్ష చేయవలసి ఉంటుంది. అంటే కేవలం మనం ఏ సంవత్సరం అంటే ఒక సంవత్సర ఖాతా పుస్తకాలు పరిశీలన చేస్తే సరిపోదు. ఇవన్నీ అంటే ఆ శోధన యొక్క లక్ష్యం నెరవేరాలంటే అంటే కొనుగోలు చేసేటువంటి ఉద్దేశమా, లేకుంటే మోసం జరుగుతున్నటువంటి ఉద్దేశమా, దాన్ని అరికట్టాలనేటువంటి ఉద్దేశమా, లేకపోతే దాని లాభదాయకతను అంచనా వేయడమా, లేకుంటే ఏ ఉద్దేశమైనా సరే దాని యొక్క ధ్యేయం నెరవేరాలంటే కొన్ని సంవత్సరాలకు, ఒక సంవత్సరమే కాకుండా కొన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి సంస్థ యొక్క రికార్డులను, సంస్థ యొక్క ఖాతా పుస్తకాలని విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా అనాలిసిస్ చేయవలసి ఉంటుంది. అంటే పరీక్ష చేయవలసి ఉంటుంది. ఇది క్లుప్తంగా శోధన అంటే ఇది. అంటే ఒక వ్యాపార సంస్థ ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో సంస్థ ఖాతా పుస్తకాలను తదితర రికార్డులను పరీక్ష చేయడాన్నే శోధన అంటాము. శోధన చేయడంలో ఉద్దేశం కేవలం ఖాతా పుస్తకాల్లోని అంకెలు సరిగా ఉన్నాయో లేదని చూడడమే కాకుండా దానితో పాటుగా సంస్థలో జరిగినటువంటి మోసానికి సంబంధించినటువంటి సత్యాసత్యాలు కనుక్కోవడం కావచ్చు. లేదా ఒక సంస్థకు అప్పులు ఇచ్చే ముందు ఆ సంస్థ యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకోవడం కావచ్చు. లేదా ఒక వ్యాపార సంస్థను కొనుగోలు చేయడానికి దాని ఆర్థిక స్థితిని పరిశీలించి దాని లాభదాయకతను అంచనా వేసి దానికి చెల్లించదగినటువంటి ధరను, మూల్యాన్ని, కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్క కట్టడం కావచ్చు. లేదా మరే ఏ ఇతర ఉద్దేశమైనా కావచ్చు. ఇవన్నీ నెరవేరాలంటే, అంటే శోధన యొక్క ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం నెరవేరాలంటే కొన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి సంస్థ ఖాతా పుస్తకాలను కానీ రికార్డులను విమర్శనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా పరీక్ష చేయవలసి ఉంటుంది, పరిశీలన చేయవలసి ఉంటుంది. ఇది శోధన అంటే. సరే, మనకు తెలిసిందే ఏ పదానికైనా కూడా కొంతమంది నిర్వచనాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ శోధనకు సంబంధించి కూడా ఎంతోమంది వాళ్ళు అభిప్రాయం ప్రకారం కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. వాటిలో ముఖ్యమైనది, చాలా సింపుల్ అయినది ఎల్ఆర్ డిక్సీ. మనకు ఆడిటింగ్లో ఎక్కువగా
ఈ ఎల్ఆర్ డిక్సీ నిర్వచనాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకు. ఎల్ఆర్ డిక్సీ ఇతని ప్రకారం, ఎల్ఆర్ డిక్సీ అభిప్రాయం ప్రకారం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం చేపట్టినటువంటి ఖాతా పుస్తకాల పరీక్షే శోధన. వెరీ సింపుల్ నిర్వచనం. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం కానీ, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కోసం కానీ, కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించేందుకు, కొన్ని ప్రయోజనాల కోసం చేపట్టేటందుకు చేసేటువంటి ఖాతా పుస్తకాల పరీక్ష. వెరీ సింపుల్. ఎల్ఆర్ డిక్సీ ప్రకారం మనకి నిర్వచనమేమి, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కోసం లేదా ప్రయోజనం కోసం చేపట్టిన ఖాతా పుస్తకాల పరీక్షయే శోధన, ఇన్వెస్టిగేషన్. ఓకే. తర్వాత శోధన యొక్క లక్షణాలు ఏమిటి? శోధన యొక్క లక్షణాలు ఏమిటి? సాధారణంగా శోధన అనేది కొన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. అటువంటి లక్షణాల్లో కొన్ని ముఖ్యమైనవి. ఒకటి, సాధారణంగా శోధనను కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించేందుకు చేపట్టడం జరుగుతుంది. మనం శోధన అంటే ఏమో అనే దాని గురించి తెలుసుకునేటప్పుడే ఆ నిర్దిష్ట లక్షణాల కోసం, ఏ నిర్దిష్ట లక్ష్యమైనా కావచ్చు, అంటే సంస్థలో ఏమైనా మోసం జరిగిందా వాటి గురించి సత్యాసత్యాలు కనుక్కోవడం కావచ్చు, లేదా ఒక సంస్థకు అప్పులు ఇచ్చే ముందుగా దాని యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకోవడం కావచ్చు, లేదా ఒక వ్యాపార సంస్థను కొనుగోలు చేయడానికి దాని యొక్క ఆర్థిక స్థితిని, దాని యొక్క లాభదాయకతను అంచనా వేసి దానికి చెల్లించదగినటువంటి కొనుగోలు ప్రతిఫలం చెల్లించడం కావచ్చు, మరి ఏ ఇతర ఉద్దేశమైనా కావచ్చు. అటువంటి ఉద్దేశాలను ఈ శోధన అనేది చేపట్టడం జరుగుతుంది. అంటే సాధారణంగా ఏ శోధన అయినా సరే, ఏ రకమైనటువంటి శోధనలు అయినా సరే, ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను, ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్ని, ఒక నిర్దిష్టమైనటువంటి ధ్యేయాన్ని, ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని సాధించేందుకు దాన్ని చేపట్టడం జరుగుతుంది. ఒక ఉద్దేశం కావచ్చు. రెండోది, పెట్టుకున్న లక్ష్యాల మేరకు ఆ శోధన యొక్క పరిధి విస్తృతం చేయవచ్చు లేదా కుదించవచ్చు. అంటే శోధన చేసేటప్పుడు ఆ శోధన యొక్క ఉద్దేశాన్ని బట్టి దాన్ని వివరంగా, సవివరంగా దాని యొక్క పరిధిని విస్తృతం చేయవచ్చు, లేదా సింపుల్గా అయినా చేయవచ్చు, కుదించవచ్చు. అంటే దాని యొక్క ఉద్దేశాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మోసం జరిగిందా లేదా దాని గురించి తెలుసుకోవడం, దానికి ఒక రకమైనటువంటి పరిధిని పెట్టుకోవచ్చు. వ్యాపార సంస్థను కొనుగోలు చేసేటప్పుడు ఇంకా వివరంగా దాన్ని పరిశీలన చేయవలసి ఉంటుంది. ఆ విధంగా పెట్టుకున్నటువంటి లక్ష్యాల మేరకు దీని పరిధిని విస్తృతం చేయవచ్చు లేదా కుదింపు చేయవచ్చు. మూడవది, శోధన అనేది ఆర్థిక విషయాల పరిశీలనకే పరిమితం కాదు. రాజకీయ, సాంకేతిక, సామాజిక విషయాల వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అంటే ఇది కేవలం సంస్థకు మాత్రమే పరిమితం కాదు. సంస్థ బయట జరిగేటువంటి రాజకీయ, సాంకేతిక, సామాజిక వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే వ్యాపార సంస్థ కూడా సమాజంలో ఒక భాగమే కాబట్టి ఆ సమాజంలో జరిగేటువంటి రాజకీయ, సాంకేతిక, సామాజిక విషయాల వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. నాలుగవది, కిరణమయ్య అర్థమవుతుంది కదా, నిర్దిష్ట రికార్డుల వాస్తవికతను బయట పెట్టడం, నిరూపణ చేయడం ఇందులో చేరి ఉంటాయి.
నిర్దిష్టమైనటువంటి రికార్డుల ఖాతా పుస్తకాలు, తొలిపొద్దు పుస్తకాల యొక్క వాస్తవికతను ఎండగట్టడం, నిరూపణ చేయడం, వాటిని నిరూపణ చేయడం ఇందులో అంటే ఈ శోధనలో చేరి ఉంటాయి. ఐదవది, కంపెనీల విషయంలో తప్ప శోధన ఎల్లప్పుడూ ఐచ్ఛికం, ఒప్పందపూర్వక స్వభావం కలది. శోధనకు సంబంధించి నిర్దిష్టమైనటువంటి నియమాలు, శాసనాత్మక నిబంధనలు అంటూ ఏమీ లేవు. అంటే ఆడిటింగ్కో లేకుంటే ఇంకొక దానికో ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి శాసనాత్మకమైనటువంటి చట్టబద్ధమైనటువంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు శోధనకు. ఇది ఐచ్ఛికం, వాళ్ళ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది, సంస్థ యొక్క ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఈ ఒప్పందపూర్వక అనేది స్వభావం కలది. కంపెనీల విషయంలో అయితే ఇది కొన్ని నియమ నిబంధనలు ఉండవచ్చునేమో, కానీ మిగతా సంస్థల యొక్క విషయంలో ఈ శోధన ఎల్లప్పుడూ కూడా ఐచ్ఛికం, వారి యొక్క ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది, ఒప్పందపూర్వక స్వభావం కలది, వాళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది అన్నమాట. ఇది అంటే వ్యాపార సంస్థను కొనుగోలు చేయాలనేటువంటిదా, లేకుంటే మోసం జరిగిందనే దాన్ని పరిశీలించడం, లేదా దాని యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకోవడం, అప్పు ఇచ్చే ముందుగా ఏదైనా సరే వాళ్ళ ఒప్పందం ప్రకారం ఉంటుంది. కానీ కంపెనీల విషయంలో అయితే కొన్ని నియమ నిబంధనలు ఉండవచ్చు, మిగతా వాటి విషయంలో అటువంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ ఉండవు. ఇది ఆరవది, సందర్భాన్ని బట్టి శోధన అనేది ఆధారపడి ఉంటుంది. సందర్భాన్ని బట్టి శోధన అనేది ఆధారపడి ఉంటుంది. దీనిని ఒక నిర్దిష్ట అనుమాన దృష్టితో చేపట్టడం జరుగుతుంది. అంటే ఈ శోధన అనేది దాని యొక్క సందర్భాన్ని బట్టి ఆధారపడింది. ఒకే విధంగా ఉంటుందని మనము అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా ఒకే విధంగా ఉంటుందని మనము చెప్పలేం. సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, సంస్థ యొక్క పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా దీన్ని ఒక అనుమాన దృష్టిలో చేపట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక సంస్థలో ఉన్న సొంత సంస్థలో మోసాలు జరిగినాయని అనుమానం వచ్చినప్పుడు, లేదా ఒక సంస్థకు అప్పులు ఇచ్చే ముందు తమ ఇచ్చినటువంటి మొత్తం తిరిగి వస్తుందా లేదా అనే అనుమానం ఉన్నప్పుడు, లేదా ఒక సంస్థను కొనుగోలు చేసినప్పుడు అది లాభదాయకంగా దీర్ఘకాలం కొనసాగుతుందా లేదా అనేటువంటి అనుమానం ఉన్నప్పుడు అనేటువంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది, దీన్ని చేపట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఏడోది, శోధనలో ఖాతా పుస్తకాలను ఓచర్లను విశ్లేషణాత్మకంగా పరిశీలించుటయే కాకుండా సంస్థ యొక్క డైరెక్టర్లను, ఆడిటర్లను, ఇతర అధికారులను శోధకుడు వ్యక్తిగతంగా పరిశీలించవలసి ఉంటుంది. శోధకుడు అంటే ఎవరు ఇక్కడ? శోధన చేసేటువంటి వ్యక్తి, శోధన చేసేటువంటి ఆడిటర్, అతన్నే శోధకుడు అంటాము. శోధన అంటే మనకు తెలుసు, శోధన చేసేటువంటి వ్యక్తిని, శోధనను అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి వ్యక్తిని శోధకుడు అంటాము. కాబట్టి శోధనలో ఖాతా పుస్తకాలని, ఓచర్లని విమర్శనాత్మకంగా పరిశీలించటమే కాకోకుండా సంస్థ డైరెక్టర్లని, ఆడిటర్లని, ఇతర అధికారులందరినీ కూడా శోధకుడు వ్యక్తిగతంగా పరీక్షించవలసి ఉంటుంది. అంటే ముఖ్యంగా శోధన చేసేటప్పుడు కంపెనీల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఓచర్లను విమర్శనాత్మకంగా పరిశీలించడమే కాకుండా కేవలం సంస్థ ఆ కంపెనీ యొక్క డైరెక్టర్ని, ఆ కంపెనీ యొక్క ఆడిటర్ని, ఆ కంపెనీకి సంబంధించి ఇతర అధికారులు, మేనేజింగ్ డైరెక్టర్ని, తర్వాత ఇతర డైరెక్టర్ని, అధికారులందరినీ కూడా శోధకుడు వ్యక్తిగతంగా కలిసి వాళ్ళందరినీ కూడా శోధనకు సంబంధించి పరీక్షించవలసి ఉంటుంది. అంటే పరిశీలించవలసి ఉంటుందంటే ఏంటి? వాళ్ళు ఏమైనా
ఆ శోధనకు సంబంధించి వ్యవహారాల్లో ఏమైనా అనుమానం ఉన్నట్లయితే అతడు ఆ అధికారిని, ఆ డైరెక్టర్ని, ఆడిటర్ని కలిసి అతడు అడగవచ్చు, దానికి సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు, పరిశీలించవలసి ఉంటుంది. ఈ విధంగా 8వది, తాను శోధన చేసినటువంటి సంస్థ ప్రస్తుత స్థితితో పాటు తీసుకోవలసినటువంటి భవిష్యత్తు చర్యలను కూడా శోధకుడు సూచిస్తాడు. అంటే శోధకుడు అనేటువంటి వ్యక్తి, ఆడిటర్, శోధన చేసినటువంటి సంస్థ యొక్క ప్రస్తుతం ఏ విధంగా దాని ఆర్థిక పరిస్థితి ఉంది, దాని యొక్క అన్నీ ఏ విధంగా ఉన్నాయని చెప్పి దాంతోపాటుగా భవిష్యత్తులో ఆ సంస్థ తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను కూడా శోధకుడు సూచించవచ్చు, సలహా ఇవ్వవచ్చు. ఇది ఒకటి. 9, శోధకుడు తన నివేదికను తన క్లయింట్కు కానీ తనను నియమించినటువంటి అధికారికి కానీ సమర్పిస్తాడు. అంటే శోధకుడు తన శోధనంతా పూర్తయిన తర్వాత ఒక నివేదిక రూపంలో, ఒక రిపోర్ట్ రూపంలో తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరుగుతుంది. దాన్నే నివేదిక, శోధకుని నివేదిక లేదా శోధకుని రిపోర్టు అంటాము. ఆ రిపోర్టుని తన క్లయింట్కి, అంటే నియమించినటువంటి సంస్థకు కానీ, అంటే సంస్థ యొక్క మేనేజ్మెంట్కి కానీ, లేదా పెద్ద పెద్ద సంస్థల్లో అయితే, కంపెనీలో కానీ ఇతర పెద్ద పెద్ద సంస్థలు అయితే అధికారులు నియమించినట్లయితే ఆ అధికారులకు కానీ సమర్పించడం జరుగుతుంది. ఈ విధంగా శోధన అంటే, ఇప్పుడు శోధన అంటే అర్థమైంది కదా, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో సంస్థ ఖాతా పుస్తకాల్ని తదితర రికార్డుని పరీక్ష చేయడాన్ని శోధన అంటాము. ఆ శోధనని ఎప్పుడు చేపట్టడం, దాని యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం ఖాతా పుస్తకాలలోని అంకెలు సరిగా ఉన్నాయా లేదనేది కాదు, దాంతోపాటుగా సంస్థలో జరిగినటువంటి మోసానికి సంబంధించినటువంటి నిజాలు కనుక్కోవడం, లేదా ఒక సంస్థకు అప్పులు ఇచ్చే ముందు దాని యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకోవడం కావచ్చు, లేదా ఒక వ్యాపార సంస్థను కొనుగోలు చేయడానికి దాని యొక్క ఆర్థిక స్థితిని పరిశీలించి దాని యొక్క లాభదాయకతను అంచనా వేసి దానికి చెల్లించదగినటువంటి కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్క కట్టడం కావచ్చు. కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్క కట్టడం కావచ్చు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని శోధన చేయడం జరుగుతుంది. ఎల్ఆర్ డిక్సీ నిర్వచనం బాగా గుర్తుపెట్టుకోండి. ఎల్ఆర్ డిక్సీ నిర్వచనం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కోసం చేపట్టినటువంటి ఖాతా పుస్తకాల పరీక్షే శోధన. తర్వాత శోధన లక్షణాలు 9, ఒక నిర్దిష్ట లక్షణాన్ని సాధించి చేపట్టడం జరుగుతుంది. పెట్టుకున్నటువంటి లక్ష్యాల మేరకు దీని యొక్క పరిధి ఆధారపడి ఉంటుంది. దీని యొక్క పరిధి ఆధారపడి ఉంటుంది. అంతే, దీని యొక్క పరిధి ఆధారపడి ఉంటుంది. ఇది ఆర్థిక విషయాల పరిశీలనకే కాకుండా రాజకీయ, సాంకేతిక, సామాజిక విషయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది, పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కంపెనీల విషయంలో తప్ప శోధన ఎల్లప్పుడూ ఐచ్ఛికం, ఒప్పందపూర్వకంగా ఉంటుంది. తర్వాత సందర్భాన్ని బట్టి శోధన ఆధారపడి ఉంటుంది. శోధనల ఖాతా పుస్తకాలని, ఓచర్లని విశ్లేషణాత్మకంగా పరిశీలించడమే కాకుండా సంస్థ డైరెక్టర్లని, తర్వాత ఇతర అధికారులని శోధకుడు వ్యక్తిగతంగా పరిశీలించవలసి ఉంటుంది. హలో, సరే, ఈ విధంగా శోధకుడు తన నివేదికని తన క్లయింట్కి కానీ తను నియమించినటువంటి అధికారికి కానీ సమర్పించాలి. ఈ విధంగా ఈ 9 లక్షణాలు 5 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. శోధన గురించి మనకి ఎగ్జామినేషన్లో ఏదో క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, శోధన అనగానేమి? శోధనలో అనుసరించవలసిన సాధారణ ప్రక్రియను వివరించండి, లేదా శోధన ఆవశ్యకాలు ఏమిటి అనేది. ఇది కూడా ఇంపార్టెంటే. శోధన అంటే ఏమి? శోధనలో అనుసరించవలసినటువంటి సాధారణ ప్రక్రియను వివరించండి.
అంటే శోధనను అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు ఆడిటర్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవి, లేదా ఆడిటర్ లేదా శోధకుడు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏవి అనేది, లేదా ఆవశ్యకాలు, శోధన ఆవశ్యకాలు అనే శోధన చేయటంలో శోధకుడు గమనించవలసినటువంటి విషయాలు ఏమిటి. సరే, శోధన అంటే ఇంతకుముందే తెలుసుకున్నాం. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో సంస్థ ఖాతా పుస్తకాలని తదితర రికార్డుని పరీక్ష చేయడానికి శోధన అంటామని ఇంతకుముందే తెలుసుకోవడం జరిగింది. ఈ ఎల్ఆర్ డిక్సీ నిర్వచనం కూడా ఇక్కడ రాయాలి. అంటే మనం శోధన అంటే ఏమో రాయాలి, ఎల్ఆర్ డిక్సీ నిర్వచనం కూడా రాయవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు శోధనలో అనుసరించవలసినటువంటి సాధారణ ప్రక్రియ ఏమిటి? శోధనలో అనుసరించవలసినటువంటి సాధారణ ప్రక్రియ ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఒక్కో సందర్భములో ఉన్నటువంటి పరిస్థితులపై శోధన చేయడానికి అనుసరించేటువంటి పద్ధతి వివిధ రకాలుగా ఉంటుంది. అంటే శోధన చేసేటువంటి పద్ధతి ఒకే విధంగా ఉండదు. శోధన చేసేటువంటి సందర్భంలో శోధన చేసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులపై శోధన చేయడానికి అనుసరించవలసినటువంటి పద్ధతి రకరకాలుగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా శోధన చేసేటప్పుడు శోధకుడు కొన్ని అంశాలని గమనించవలసి ఉంటుంది, కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి: ఒకటి, శోధకుడు అనేవాడు నిజాయితీగా స్వతంత్రంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించవలెను. వ్యాపార సంస్థ డైరెక్టర్లు మేనేజర్లు చూపించేటువంటి ప్రలోభాలకు లోను కారాదు. అంటే ఏ శోధకుడైనా సరే, ఏ సంస్థ అయినా శోధనను చేపట్టేటప్పుడు అతడు నిజాయితీగా స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా నియమ నిబంధన తెలిసినటువంటి వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. తన విధిని తూచా తప్పకుండా నిర్వర్తించాలి. వ్యాపార సంస్థ యొక్క డైరెక్టర్లు కానీ వాళ్ళ సంస్థ యొక్క మేనేజర్లు కానీ చూపించేటువంటి ప్రలోభాలకు కానీ లేదా ప్రోద్బలాలకు కానీ ఇతడు లోను కాకూడదన్నమాట. అంటే వాళ్ళు ఏదైనా లంచాలు ఇవ్వడానికో లేకుంటే ఇంకొక విధంగా వాళ్ళు లోపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వాటికి ఏ విధంగా కూడా శోధకుడు అనేవాడు లోను కాకూడదు. ఇది ఒకటి. రెండోది, శోధన జరిపేటప్పుడు శోధకుడు అతి జాగ్రత్తతో, నైపుణ్యముతో, సామర్థ్యంతో వ్యవహరించవలెను. అంటే శోధన అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ఆ శోధన చేపట్టినటువంటి శోధకుడు అతి జాగ్రత్తతో, నైపుణ్యంతో, సామర్థ్యంతో వ్యవహరించాలి. అంటే అజాగ్రత్తగా లేకుంటే నైపుణ్యం లేకోకుండా, చొరవ లేకోకుండా, తగినటువంటి శ్రద్ధ లేకోకుండా దాన్ని వ్యవహరించకూడదు. శోధన చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా, అత్యంత సామర్థ్యంతో, అతి జాగ్రత్తతో పరిశీలించవలసి ఉంటుంది, వ్యవహరించవలసి ఉంటుంది. ఇది రెండవది. మూడోది, శోధన లక్ష్యాలు, శోధన కాల పరిమితి మొదలగు వాటిపై లిఖితపూర్వకంగా ఆదేశాలని శోధకుడు తన క్లయింట్ నుండి పొందాలి. అంటే శోధన లక్ష్యాలు, తర్వాత శోధన అంటే ఏ ధ్యేయంతో శోధన చేయడం జరుగుతుంది, లేదా ఏ లక్ష్యంతో శోధన చేయడం జరుగుతుంది, ఏ ఉద్దేశం కోసం శోధన చేయడం జరుగుతుంది అనేటువంటి వాటిపై లిఖితపూర్వకంగా, రాతపూర్వకంగా ఆదేశాలని శోధకుడు తన క్లయింట్ నుండి పొందాలి. అంటే క్లయింట్ అంటే ఎవరు? ఏ సంస్థ దేని గురించి అయితే శోధన చేయడం జరుగుతుందో ఆ సంస్థను మేనేజర్ల నుంచి లేదా సంస్థ యొక్క మేనేజ్మెంట్ నుంచి పొందవలసి ఉంటుంది. ఇది. నాలుగవది, తన విచారణ పరంపరలో అవసరమనుకున్న చోట నిపుణుల సలహాలు కూడా తీసుకోవచ్చు.
అంటే తన విచారణ చేపట్టేటప్పుడు, తను శోధనకు సంబంధించి శోధన చేసేటప్పుడు అవసరం అనుకున్నట్లయితే ఆ శోధనలో నిపుణులైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలను కూడా తీసుకోవచ్చు. అంటే కేవలం అతనే మేధావి అనుకోకుండా ఇతర సలహాలు కూడా అవసరమైతే తీసుకోవచ్చు. ఐదవది, శోధకుడు తన పనిని శోధన ప్రయోజనం వరకే పరిమితం చేసుకొని ఆ విషయంలో అత్యంత గోప్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే శోధకుడు తన పనిని శోధన ప్రయోజనం కొరకే పరిమితం చేసుకుని ఆ విషయంలో అత్యంత గోప్యంగా, అత్యంత రహస్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇతర వ్యవహారాలతో, సంస్థ యొక్క ఇతర వ్యవహారాలతో అతనికి సంబంధం లేదు. అతడు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, వాటిని పట్టించుకునే అవసరం లేదు. శోధకుడు తన పనిని ఆ సంస్థ యొక్క శోధన ప్రయోజనం కొరకు మాత్రమే పరిమితం చేసుకుని, దానికి మాత్రమే పరిమితమై ఆ విషయంలో ఇతరులకు ఎవ్వరికీ కూడా ఆ రహస్యాన్ని బయట పెట్టకుండా అత్యంత గోప్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. అత్యంత రహస్యంగా ఆ శోధన పూర్తి అయ్యేంత వరకు కూడా అత్యంత రహస్యంగా అతడు వ్యవహరించవలసి ఉంటుంది. ఇది ఆరోది. వ్యాపార స్వభావం, లెక్కల విధానాలు, అంతర్గత తనిఖీ విధానం మొదలైన వాటిని లెక్క చేసుకుంటూ శోధకుడు శోధనా కార్యక్రమంను రూపొందించుకోవాలి. అంటే ఆ వ్యాపారం ఏ రకమైనటువంటి వ్యాపారం చేస్తుంది, అంటే ఏ రకమైనటువంటి వ్యాపారం చేస్తుంది, దాని యొక్క స్వభావం ఏమిటి, లెక్కల విధానాలు, రికార్డులను ఏ విధంగా రాస్తున్నారంటే జంట పద్దు విధానం ప్రకారం రాస్తున్నారా, ఒంటి పద్దు విధానం ప్రకారం రాస్తున్నారా, లేకుంటే మరే ఇతర రికార్డు రాస్తున్నారా, ఏ విధంగా అనే దాన్ని. అంతర్గత తనిఖీ విధానం అంటే ఇంతకుముందే మనకు తెలుసు, అంతర్గత తనిఖీ విధానం అనేది ఎన్నోసార్లు సందర్భాలు వచ్చింది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో ఒక గుమస్తా రాసినటువంటి లెక్కల్ని మరొక గుమస్తా తనిఖీ చేసి దాన్ని పరిశీలించి తప్పులు ఉన్నట్లయితే వెంటనే సరిదిద్దడం జరుగుతుంది. పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లోనే ఈ అంతర్గతమైనటువంటి తనిఖీ విధానం అమల్లో ఉంటుంది. చిన్న చిన్న వ్యాపార సంస్థలకు అది అవసరం లేదు. ఎక్కువగా పెద్ద పెద్ద కంపెనీల్లోనో పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో దాని యొక్క అవసరం అనేది ఉంటుంది. ఆ అంతర్గత తనిఖీ విధానం ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా అంత సమర్థవంతంగా నిర్వహించినారా అంటే దాన్ని లెక్కలోకి తీసుకుంటూ, పరిగణలోకి తీసుకుంటూ శోధకుడు శోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవలసి ఉంటుంది. తర్వాత ఏడోది, తన రిపోర్టును తన క్లయింటు మరియు ఇతరులు నమ్మే విధంగా ఉండాలి. అతన్ని తయారు చేసినట్టు ఈ శోధన చేసిన కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత రిపోర్ట్ ఆడిటర్ ఏ విధంగా అయితే ఆడిట్ కార్యక్రమం పూర్తయిన తర్వాత తన అభిప్రాయం తెలియజేస్తూ ఒక రిపోర్ట్ ఇస్తాడో, ఒక నివేదిక ఇస్తాడో, అదేవిధంగా శోధకుడు కూడా శోధన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఒక రిపోర్ట్ని ఇస్తాడు. దాన్నే శోధకుని రిపోర్టు. ఆ రిపోర్టు, అతను ఇచ్చినటువంటి రిపోర్టు లేదా నివేదిక అనేది తన క్లయింట్, ఆ వ్యాపార సంస్థ మేనేజ్మెంట్ వారు కానీ మరియు ఇతరులు, ఆ సంస్థపై తగినటువంటి ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు, అంటే రుణదాతలు కావచ్చు, లేదా పెట్టుబడిదారులు కావచ్చు, ఇతర ఏమైనా సరే దానిపైన ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు నమ్మే విధంగా ఉండాలి. ఊహాజనితంగానో అసత్యంగా ఉండకూడదు, అది నమ్మే విధంగా ఉండాలి. ఎనిమిదవది, రిపోర్టు తయారు చేయడానికి తాను సేకరించినటువంటి దత్తాంశాన్ని, రుజువుల్ని శోధకుడు విశ్లేషించాలి. అంటే శోధకుడు తన నివేదికను తయారు చేయడానికి తాను సేకరించినటువంటి దత్తాంశాన్ని లేదా ఆ రుజువులకు సంబంధించి తన రిపోర్ట్ని శోధకుడు నమ్మే విధంగా ఉండడమే కాకుండా శోధకుడు ఆ రుజువుల్ని విశ్లేషించాలి. ఆ రుజువులన్నింటినీ కూడా, దానికి సంబంధించినటువంటి రుజువులన్నింటినీ కూడా శోధకుడు విశ్లేషించవలసి ఉంటుంది. అంటే ఆడిట్ అంటే మనము
ఏదైనా మనం ఓచింగ్ చేసేటప్పుడు ఓచర్ని ఏ విధంగా అయితే సాక్ష్యాధారంగా తీసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా రిపోర్ట్ తయారు చేయడానికి ఆ శోధకుడు సేకరించినటువంటి దత్తాంశాన్ని, ఆ రుజువుల్ని, విట్నెస్ని శోధకుడు విశ్లేషించవలసి ఉంటుంది. తొమ్మిదవది, తన నివేదికలోని అసత్య ప్రకటన వలన కానీ తన క్లయింట్ ఏమైనా నష్టం జరిగినట్లయితే ఆ నష్టానికి శోధకుడే బాధ్యత వహించవలసి ఉంటుంది. అంటే తన నివేదికను, ఆ నివేదిక అనేది స్పష్టంగా, తర్వాత నిర్దిష్టంగా, ఖచ్చితంగా ఉండాలి. సత్యవంతాన్ని నమ్మే విధంగా ఉండాలి. ఒకవేళ తన నివేదికలోని అసత్య ప్రకటన వలన తన క్లయింట్ ఏమైనా నష్టపోయినట్లయితే, ఆ వ్యాపార సంస్థ ఏమైనా నష్టపోయినట్లయితే ఆ నష్టానికి శోధకుడే బాధ్యత వహించవలసి ఉంటుంది. అతడే భవిష్యత్తులో జరిగేటువంటి ఏ నష్టానికైనా అతడే బాధ్యత వహించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కోర్టుకు కూడా వెళ్ళవలసి ఉంటుంది. వాటన్నిటికి కూడా శోధకుడే బాధ్యత వహించవలసి ఉంటుంది. 10వది, శోధకుని నివేదిక నిరాడంబరంగాను, స్పష్టంగాను, క్లుప్తంగాను ఉండవలెను. అంటే శోధకుడు తన క్లయింట్కు సమర్పించేటువంటి నివేదిక, రిపోర్ట్ అనేది ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా, స్పష్టంగా, తర్వాత క్లుప్తంగా ఉండాలి. పేజీలు కాకోకుండా తన అభిప్రాయము స్పష్టంగా, ఖచ్చితంగా, నిర్దిష్టంగా, క్లుప్తంగా తన అభిప్రాయాన్ని తెలియజేయవలసి ఉంటుంది. ఇందులో శోధన లక్ష్యాలు, పరిధి, పరిమితులు మొదలైన వాటిని కూడా పేర్కొనవలసి ఉంటుంది. అంటే ఆ శోధన చేయడంలో శోధన యొక్క ధ్యేయాలేంటి, ఆ శోధన యొక్క ఉద్దేశాలేమి, దాని యొక్క పరిధి ఏమి, దాని స్వభావం ఏమి, దానికి ఉన్నటువంటి పరిమితులు, లిమిట్స్ ఏమి, అన్నిటినీ కూడా పేర్కొనవలసి ఉంటుంది. ఈ విధంగా 10 అంశాల్లో ఈ 10 అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఆ శోధకుడు ఆ శోధనను సమర్థవంతంగా నిర్వర్తించడం జరుగుతుంది. దానివల్ల భవిష్యత్తులో కూడా సంస్థకు ప్రయోజనాలు అనేవి ఉంటాయి. సరే, ఈ విధంగా శోధన అంటే ఏమి, శోధనలో అనుసరించవలసినటువంటి సాధారణ ప్రక్రియ వివరించిందంటే ఇది రాయాలి. అంటే ఇప్పుడు శోధన అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో సంస్థ ఖాతా పుస్తకాలని, తదితర రికార్డుని పరీక్ష చేయడాన్ని శోధన అంటాం. శోధన చేయడంలో ఉద్దేశం కేవలం ఖాతా పుస్తకాల్లోని అంకెలు సరిగా ఉన్నాయా లేదని చూడడమే కాకుండా సంస్థలో జరిగినటువంటి మోసానికి సంబంధించినటువంటి సత్యాసత్యాల్ని, అంటే నిజాన్ని కనుక్కోవడం, ఒక సంస్థకు అప్పులు ఇచ్చే ముందుగా దాని యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకోవడం, లేదా ఒక వ్యాపార సంస్థను కొనుగోలు చేయడానికి దాని యొక్క ఆర్థిక స్థితిని పరిశీలించి దాని యొక్క లాభదాయకతను అంచనా వేసి దానికి చెల్లించదగినటువంటి కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్కగట్టడం, మరి ఏ ఇతర ఉద్దేశమైనా కావచ్చు. ఎల్ఆర్డిక్సీ నిర్వచనం ప్రకారం ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం చేపట్టినటువంటి ఖాతా పుస్తకాల యొక్క పరిచయ శోధన అవుతుంది. ఆ శోధన లక్షణాలు అంటే ఒక్కొక్క సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులపైన ఈ శోధన చేసేటప్పుడు శోధకుడు అనుసరించాల్సినటువంటి పద్ధతి ఆధారపడి ఉంటుంది. అనేక పద్ధతులు ఉన్నాయి. శోధన ఏదేమైనప్పటికీ కూడా శోధన చేసేటప్పుడు శోధకుడు కొన్ని అంశాలను పరిగణలోకి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అవే మొదట ఆ అంశాలను పక్కన పెడితే ఆ శోధకుడు అనేవాడు నిజాయితీగా, స్వతంత్రంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎవరి ప్రలోభాలకు కూడా అతడు లోను కాకూడదు. అత్యంత జాగ్రత్తగా, నైపుణ్యంతో, సామర్థ్యంతో శోధన జరపాలి. శోధన లక్ష్యాలు, శోధన కాలపరిమితి మొదలగు వాటిపైన ఆ శోధకుడు లిఖితపూర్వకమైనటువంటి, వ్రాతపూర్వకమైనటువంటి ఆదేశాన్ని
తన క్లయింట్ నుండి పొందాలి. ఏమైనా ఇంకా అతనికి ఒకవేళ అనుమానం ఉన్నట్లయితే ఆ అవసరం అనుకున్న చోట ఇతరుల యొక్క నిపుణ శోధనలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సలహాలను కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా 10 మనం అంశాన్ని పరిగణలోకి తీసుకొని శోధకుడు శోధన చేయవలసి ఉంటుంది. ఇది అంటే ఈరోజు మనము శోధన అంటే ఏమి, శోధన యొక్క లక్షణాల గురించి తెలుసుకున్నాం. తర్వాత శోధనలో అనుసరించవలసినటువంటి సాధన ప్రక్రియ అంటే ఏమో దాని గురించి తెలుసుకోవడం జరిగింది. ఇంకేం చెప్పండి, ఇంకేమైనా ఇంకా నెక్స్ట్ క్లాస్ ఏమైనా ఉందా? ఇది ఆడిటింగ్ అనేది ఈజీ కాబట్టి ఏ ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే మీరు మెటీరియల్స్ బాగా చదువుకోవాలి. ఇంకేం చెప్పండి మరి, ఇంకేమైనా అందరూ అటెండెన్స్ చేశారు కదా? సరే, ఇంకేం ప్రకాష్?